వెల్కమ్ టు ఎపిసోడ్ 4. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇచ్చుకున్న క్వశ్చన్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సీనరీ అనేదానికి ప్లూరల్. సీనరీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న వర్డ్స్ కొన్ని ఉన్నాయి చూసారు నౌన్లో, అన్కౌంటబుల్ నౌన్. అట్లనే సీనరీ ఒకటి. సీనరీ అనేదానికి ప్లూరల్ ఉండదు. సీనరీకి సీనరీ ఈజ్ అ ప్లూరల్. సీనరీ. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ బ్యూటిఫుల్. The army in the Kashmir is working. The army is working. The army is trying to do something. So, army, scenery ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. సీనరీ అనేదానికి ప్లూరల్ లేదు. సీనరీ. సీనరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నౌన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం ప్రనౌన్. వాట్ ఈస్ ప్రనౌన్? ప్రొనౌన్. నా ప్రనౌన్ అంటే ఏంటంటే ఒక నౌన్ని రిప్లేస్ చేసే వర్డే ప్రనౌన్ మోస్ట్లీ. ఇప్పుడు రవి ఈజ్ అ గుడ్ బాయ్, రవి గోస్ దే, రవి గోస్ టు స్కూల్, రవి ఈట్స్ హిస్ ఫుడ్, రవి స్లీప్స్ ఆన్ టైం, రవి మెయింటైన్స్ హిస్ ఫిజిక్. ఇవన్నీ రాసే ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు లేదా ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు పదే పదే నువ్వు రవి 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 లేదా నౌన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా స్టార్ట్ చేసినప్పుడు రవి ఈజ్ అ గుడ్ బాయ్, తర్వాత హీ గోస్ టు స్కూల్ ఆన్ టైం, హీ స్లీప్స్ ఆన్ టైం, హీ మెయింటైన్స్ హిస్ ఫిజిక్. ఆ రవిని రిప్లేస్ చేసేదే హీ. అదే ప్రనౌన్. అట్లా మల్టిపుల్ ప్రనౌన్స్ ఉన్నాయి, అవన్నింటి మనం మాట్లాడుకున్నాం. ప్రొనౌన్స్లో మొత్తం 11 రకాలు ఉన్నాయి. ఆ 11 మనకు అవసరం లేదు. మనం జస్ట్ ఎగ్జామ్స్లో వచ్చే మాట్లాడుకుందాం. అవి కూడా మనకి పేర్లు గుర్తుండక అవసరం లేదు. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకు తెలుసుకుంటే చాలు. ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. వీటిని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు. వీటిని ఎందుకు అంటారు అనేది మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు కేటగరైజ్ చేశాను అనేది కూడా చెప్తాను. ఫస్ట్ పర్సన్. ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్. ఇక్కడ నేనే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో లేరు, నేను స్టేజ్ మీద మాట్లాడుకుని నేనే చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ పర్సన్, ఐ. లేదా నాతో పాటు ఇంకో ముగ్గురు వచ్చారు, వి. మేమందరం ఫస్ట్ పర్సన్ కింద వస్తాం, ఎందుకంటే మేమే స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు మేము మాట్లాడుతుండగా లేదా ఇప్పుడు నేను ఒకరిని క్లాస్ స్టార్ట్ చేసి నేను ఒక్కడనే ఉన్నాను, నాతో పాటు ఇంకొక రెస్టారెంట్ వచ్చారు, లేకపోతే మేము ముగ్గురు ఉన్నాం, మొత్తం వి. లేదా ఐ లేదా వి. ఫస్ట్ పర్సన్స్ మేము వచ్చాం, క్లాస్ అంతా ఖాళీగా ఉంది. ఆ తర్వాత నువ్వు వచ్చావు, నువ్వు సెకండ్ పర్సన్. ఇప్పుడు మేము పోగా నువ్వు వచ్చావు, నువ్వు సెకండ్ పర్సన్, నువ్వు యూ. ఇది సెకండ్ పర్సన్. నువ్వు వచ్చావు, కాసేపు క్లాస్ ఉన్నావు, ఇంకో పావుగంట అయిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు, థర్డ్ పర్సన్. ఇప్పుడు మన ఇద్దరం పోగా ఇంకో థర్డ్ పర్సన్ వచ్చాడు. లేదా మన ఇద్దరం ఒక డిస్కషన్లో ఉండగా థర్డ్ పర్సన్ వచ్చి చూస్తున్నాడు, అతను థర్డ్ పర్సన్. మనం ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం, ఇంకో మూడో వ్యక్తి వచ్చాడు, అది థర్డ్ పర్సన్. అది వ్యక్తి మేల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ, లేదా మిగతా ఏదైనా అయితే ఇట్. అంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, ఒక వ్యక్తి వచ్చాడు, తన కుక్కను తీసుకొచ్చాడు, అది ఇట్. లేదా నువ్వు నేను మాట్లాడుకుంటే ఇప్పుడు తను, అతని వైఫ్, వాళ్ళ కుక్క, వాళ్ళ నాన్నమ్మ, వీళ్ళు నలుగురు వచ్చారు, వీళ్ళందరూ కలిపి దే. ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ వి. సెకండ్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్ రెండు యూనే. ఇది చాలా ఈజీ అసలు, చాలా విషయాలు దీనివల్ల. థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇవి కేటగరైజేషన్. ఈ ఫస్ట్ సెకండ్ మనకి మోస్ట్లీ చాలా రూల్స్లో చెప్తారు, థర్డ్ పర్సన్ సింగులర్లో తర్వాత ఎస్ ఉండాలి, అది ఉండాలి. అసలు థర్డ్ పర్సన్ ఏంటి, అది థర్డ్ పర్సన్ ఎందుకైంది, ఇది రీజన్. ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్. మనం ప్రతిసారి రాసినప్పుడు గుర్తుపెట్టుకోగలం థర్డ్ పర్సన్ ఎట్లా ఏదవుతుంది అని. మనం ఈ కాన్వర్సేషన్ అర్థం చేసుకుంటే థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నది చూస్తారు. సో ఇలా ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. వీటితో పాటే ఇప్పుడు వీటికి ఒక్కొక్క ప్రొనౌన్కి పొజిటివ్ ప్రొనౌన్ అని ఉంటుంది. మనకి పేరు గుర్తు అవసరం లేదు, చెప్తాను చూడండి. ఐకి మైన్, వీకి అయితే అవర్స్, యూకి యువర్స్. అంటే నాది, ఐకి ఇప్పుడు నాది చెప్పుకుంటాం, వీకి మనది, నీది యువర్స్. అట్లా హీకి హిజ్, హీకి హిజ్, షీకి హర్స్, ఇట్కి ఇట్స్, దేకి దేర్స్. ఇది పొసెసివ్ ప్రొనౌన్. ఇదే కాకుండా నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్స్. సెల్ఫ్కి ప్లూరల్ సెల్ఫ్స్. యూకి యువర్ సెల్ఫ్. సింగులర్గా నువ్వు ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నప్పుడు యువర్ సెల్ఫ్, లేదా అతను గ్రూప్ ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్స్ రాసుకున్నాం. యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్. ఇది ఒకటే ఎందుకు రాశానంటే మిగతా మనకి ఎలా తెలుస్తుంది ప్లూరల్ అని. దీనిలో ప్లూరల్ సింగులర్ రెండు ఒకటే కాబట్టి జనరల్గా మనకి క్వశ్చన్ ఉండిపోతుంది, ఇది కరెక్టా ఇది కరెక్టా అని. రెండు కరెక్టే. నువ్వు అతను సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్ వాడతావు, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్స్ వాడతావు.
ఇలా ఎందుకు రాశాను అంటే మీరు ఇప్పుడు ఒకవేళ డిస్కషన్ మర్చిపోయినా బోర్డు మీరు చూసినప్పుడైతే ఈ పిక్చర్ మీకు అట్లా గుర్తుంటుంది. మన పిక్చర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ ఇది గుర్తుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మీకు డౌట్ రాకుండా ఇది వస్తుంది. ఇప్పుడు గ్రూప్ ఉన్నప్పుడు ఏది వాడాలి, సింగిల్ ఉన్నప్పుడు ఏది వాడాలి. నెక్స్ట్ హీకి హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఐ ఇట్ సెల్ఫ్, దేకి దేర్ సెల్స్, అది ప్లూరల్ కాబట్టి దేర్ సెల్స్. ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ మనం పొసెసివ్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. That this chalk is mine, that chair is yours, that camera is mine, the stand is yours, లేదా that laptop is his. ఇది ఎగ్జామ్స్లో మనం మోస్ట్లీ మిస్ అవ్వచ్చు. దట్ బుక్ ఈజ్ హిజ్, ఇది గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంటే, ఇందులో తప్పేం లేదు. ఇది ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇచ్చి దేని నుంచి ఎర్రర్ ఏమైనా ఫైండ్ చేయమంటే ఇందులో ఎర్రర్ ఏం లేదు. దట్ బుక్ ఈజ్ హిజ్, that book is hers, లేదా that car is theirs, that house is theirs, ఇట్లా ఏవచ్చినా ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. ఐకి మైన్, వీకి అవి వస్తుంది, అట్లా అట్లా వస్తుంది అవన్నమాట. ఇట్స్ మైన్, ఆస్, యువర్స్, దేర్స్, హిజ్. అది నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. హిమ్సెల్ఫ్ అనేదానికి లేదా హర్ సెల్ఫ్ అనేదానికి హీ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్, అంటే అతను తనంతట తానుగానే అది చేసుకున్నాడు. దే డిడ్ దెమ్ సెల్స్, వీ డిస్కవర్డ్ ఇట్ అవర్ సెల్స్, లేదా ద క్యాట్ లిక్డ్ ఇట్స్ పా. ఇట్స్ ఇక్కడ ద క్యాట్ అనేది మన జెండర్, హీ ఆర్ షీ జెండర్లోకి రావట్లేదు, లేదా కానీ సింగులర్ కాబట్టి ఇట్స్ పా. ఇక్కడ ఇట్లో అపాస్ట్రఫీ ఉండదు చూడండి, ఇది మెయిన్ థింగ్. ఇట్స్ మొత్తం కలిపి స్టేట్మెంట్. రిఫ్లెక్సివ్ రాసినప్పుడు ఇట్స్ అనేది మొత్తం కలిపి రాస్తాం అనమాట. నువ్వు జనరల్గా ఇట్ తర్వాత అపాస్ట్రఫీ పెడితే దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ అని అర్థం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఎగ్జామ్స్లో మనకి ఇది క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, కరెక్ట్ సెంటెన్స్ ఫైండ్ చేయడం కానీ దేని అన్నది. ఇక్కడ మీకు థర్డ్ పర్సన్ సింగులర్లో హీ షీ కాకుండా ఇంకో ఇట్లాంటి ఐటమ్ ఏదన్నా వచ్చినప్పుడు దాని తాలూకది అంటే ఇది దానికి చెందింది అనేది చెప్పడానికి ఇట్స్ వాడతాం. అందులో అపాస్ట్రఫీ ఉండదు. ఈ అపాస్ట్రఫీ వేరు, ఇది ఇట్ ఈజ్ అని అర్థం. కంపెనీ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ, లేదా ద బిజినెస్ లాస్ట్ ఇట్స్ వే. సో వీటిలో ఏంటంటే ఇట్స్ ఇప్పుడు దాని గురించి దానిది అని చెప్తున్నప్పుడు ఇట్స్లో అపాస్ట్రఫీ ఉండదు. ఎలాంటప్పుడు ఉంటుందంటే ఇట్స్ కంపెనీస్ పాలసీ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ కంపెనీస్ పాలసీ. ఇట్లా ఇట్ ఈజ్లో వాడుకున్నప్పుడు మాత్రం ఇట్ తర్వాత అపాస్ట్రఫీ ఉంటుంది. అది ఏంటంటే ఈజీ ఇంగ్లీష్ వాడకం అంతే. మనకి జనరల్గా ఎగ్జామ్స్లో ఇది ఎప్పుడు ఇట్స్ అనేది మనకి ఈ మోడ్లో జనరల్గా ఎప్పుడు మనకి ఎప్పుడు ఇట్లా ఫైండ్ చేయాల్సిన దీనిలోనే ఇస్తాడు. అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ ఇచ్చినప్పుడు ఇస్తాడు, కంపెనీ లాస్ట్ ఇట్స్ లేదా క్యాట్ లాస్ట్ ఇట్స్ అని ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఇక్కడ అపాస్ట్రఫీ ఉంటే అది రాంగ్. ఇట్స్ అనేది మొత్తం కలిపి ఒకటే వర్డ్, పొసెసివ్ ప్రొనౌన్స్లో ఒకటే వర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్స్లో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఉంది, మనకి మోస్ట్లీ ఎగ్జామ్స్లో వచ్చే కాన్సెప్ట్ ఇదే. ప్రొనౌన్ యాజ్ అ సబ్జెక్ట్ అండ్ ప్రొనౌన్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రొనౌన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, పర్సనల్ ప్రొనౌన్స్ అని ఐ, వి ఇట్లా అన్ని. వీటన్నింటికి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ చూద్దాం ఫస్ట్. దాని నుంచి లోపలికి వెళ్దాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. వీటిలో ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ మీ, వి అజ్, యూకి యూనే, ఇది గుర్తుపెట్టుకోండి, యూకి మారదు. హీ హిమ్, షీ హర్, ఇట్ ఇది కూడా మారదు. ఈ రెండు ఎక్సెప్షన్స్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యూకి ఇట్కి అది మారదు. దే దెమ్. ఇవి ఏదైనా రాసి పెట్టుకోండి లేదా ఫోటో తీసుకోండి, ఇది మనకి హెల్ప్ అవుతాయి. సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ఫామ్లోకి మారినప్పుడు ఐ అనేది మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యూ అనేది యూనగానే ఉంటుంది, హీ హిమ్ అవుతుంది. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి? ఇవి ఫస్ట్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ వాయిస్లో ఇవి పక్కా అవసరం అవుతాయి. మనకి ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ వస్తుంది. ఐ అనే సబ్జెక్ట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫామ్లోకి వెళ్ళింది. ఇందాక మనం రాసుకున్నాం కదా, ఐ అనే సబ్జెక్ట్ ఫామ్లో ఉంటే ఐ, ఆబ్జెక్ట్ ఫామ్లోకి వెళ్తే మీ. ఇలాగే హీ అనేది రాసుకుంటే ఇప్పుడు హీ రోట్ ఎ బుక్, ఏ బుక్ వాజ్ రిటన్ బై హిమ్. యూ రోట్ ఎ బుక్, ఏ బుక్ వాజ్ రిటన్ బై యూ. యూకి మారదు కాబట్టి యూనే ఉంటుంది. షీ రోట్ ఎ బుక్, ఏ బుక్ వాజ్ రిటన్ బై హర్. దే
కండక్టెడ్ an exam was conducted by them, దేకి them. ఇటొకటి యూ ఒకటి రెండే మారో, మిగతా అన్నింటికి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ మారుతూ ఉంటాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఈ సబ్జెక్ట్ లాస్ట్లో ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఫామ్ ఇది, అవి గుర్తుపెట్టుకుంటే మనకు వెళ్ళిపోతుంది. ఏ బుక్ వాజ్ రిటర్న్ బై ఐ అని ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు ఆప్షన్ తీసేయచ్చు. ఎందుకు అంటే సబ్జెక్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ ఫామ్కి మారినప్పుడు అది ఐ కాదు, ఐ అనేది మీ అవుతుంది. ఇది మనకి ఎగ్జామ్లో ఉపయోగపడే ఫ్రేమింగ్ ఇది. కానీ వీటికన్నా ఇంపార్టెంట్ ఇది ప్యాసివ్ యాక్టివ్ కాకుండా సెంటెన్స్ కరెక్ట్ చేయండి అని చెప్పించినప్పుడు మనకు కొన్ని ఇస్తారు. ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం ఫస్ట్. Ravi and I went for a walk. ఇది ఒక స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. Between you and I, who is taller? ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అనేది రీజన్ మాట్లాడుతుంది. రవి అండ్ ఐ వి వెంట్ ఫర్ అ వాక్. ఇది ఏంటంటే రవి మరియు నేను వాక్కి వెళ్ళాం. ఈ తెలుగులో మీకు కన్వర్ట్ చేసుకున్న మీనింగ్ వస్తుంది, సరిపోతుంది. బిట్వీన్ యూ అండ్ ఐ, నీకు నాకు మధ్యలో అని వచ్చినప్పుడు ఇది బిట్వీన్ అనేది ప్రపోజిషన్. మనం ఆల్రెడీ టు ఇన్ఫినిటివ్ గురించి మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం. టు ఇన్ఫినిటివ్ ఎప్పుడు టూ తర్వాత V1 వస్తుంది. కానీ ప్రిపోజిషన్ టు ప్రిపోజిషన్గా యూజ్ అయినప్పుడు మాత్రమే ఫామ్ మారి V4 అవుతుంది, V1 ప్లస్ ఇన్ఫామ్ అవుతుంది. ఇలాగే ప్రొనౌన్స్లో కూడా ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మాత్రం ఒక రూల్ ఉంది. నార్మల్గా ఉన్న స్టేట్మెంట్లో ఏమున్నాయి, ఇవి సబ్జెక్ట్ ఫామ్లోనే ఉన్నాయి. రవి అండ్ ఐ ఉంది, లేదా హీ అండ్ ఐ ఉంటుంది, లేదా షీ అండ్ హీ ఉంటుంది. ఇవి ఆ ఫామ్లోనే ఉంటాయి. కానీ ప్రిపోజిషన్ బిట్వీన్ అనేది ఒక ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మాత్రం ఇవి ఎప్పుడు ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. సో బిట్వీన్ యూ అండ్ ఐ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. బిట్వీన్ యూ అండ్ మీ, హూ ఈజ్ టాలర్. బిట్వీన్ లేదా ఏదన్నా ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ప్రొనౌన్స్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు యూ అనేది యూకి ఆబ్జెక్ట్ ఫామ్ కూడా యూనే కాబట్టి యూ మారలేదు. ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ మీ కాబట్టి బిట్వీనే కాదు. ఇప్పుడు మిగతా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వెయిట్ ఫర్ మీ, ఫర్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఇక్కడ వెయిట్ ఫర్ ఐ అనం, హీ అనం, షీ అనం. వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ హిమ్ లేదా వెయిట్ ఫర్ హర్, ఇవి కరెక్ట్. ఎందుకు అంటే ఫర్ అనేది ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత ప్రొనౌన్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది. ఇది జస్ట్ మీరు రాసి పెట్టుకుంటే, ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే మీరు రాసి పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా రాసి పెట్టుకోండి. ప్రిపోజిషన్ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ ప్లస్ ప్రొనౌన్ ఉంటే అది ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది. ప్రిపోజిషన్ వెంటనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు లేదా ప్రిపోజిషన్తో కంబైన్ వచ్చినప్పుడు అది ఎప్పుడు ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగతా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గిఫ్ట్ ఫ్రమ్ యూ లేదా గిఫ్ట్ ఫ్రమ్ హర్, గిఫ్ట్ ఫ్రమ్ మీ, గిఫ్ట్ ఫ్రమ్ అస్, ఇవి వాడతాం. యూ ఎందుకంటే యూకి ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఫామ్ సేమ్ కాబట్టి ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత కూడా యూనే ఉంది. కానీ గిఫ్ట్ ఫ్రమ్ షీ అనం, గిఫ్ట్ ఫ్రమ్ హీ అనం, గిఫ్ట్ ఫ్రమ్ హర్, గిఫ్ట్ ఫ్రమ్ అస్, గిఫ్ట్ ఫ్రమ్ మీ, గిఫ్ట్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి. ప్రిపోజిషన్స్లో 4 రకాలు ఉన్నాయి. అందులో మెయిన్ 10-14 ప్రిపోజిషన్స్ ఉంటాయి. అవన్నీ పక్కగా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిపోజిషన్స్ అవి వచ్చినప్పుడు ఈ టాపిక్ మళ్ళీ అక్కడ గుర్తు చేస్తాను. కానీ ప్రొనౌన్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఇది కాబట్టి ఇది మాట్లాడుకుందాం. మనకి ఎగ్జామ్స్లో మెజారిటీ ఇచ్చే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అది మిస్ అవ్వడానికే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో ఎట్లా అనేది గుర్తుపెట్టుకుందాం. మోస్ట్లీ మనకి బిట్వీనే వస్తుంది. బిట్వీన్ కాకుండా ఇంకేదైనా ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది బిట్వీన్ యూ అండ్ ఐ, హూ ఈజ్ బెటర్. ఇందులో ఇది మోస్ట్లీ మనకి ఏంటంటే ఎర్రర్ ఫైండ్ చేయండి అని ఇచ్చినప్పుడు మనం ఇది మిస్ అయిపోతాం. ఎందుకు అంటే దీనికి ఇప్పుడు ఇది క్వశ్చన్లో ఇచ్చి ఆప్షన్స్లో మీకు బిట్వీన్ యూ అండ్ మీ అని ఇస్తాడు. కానీ మనకి చూస్తే ఏమనిపిస్తుంది, యూ మారలేదు, ఐ ఒకటే మారింది, ఇది కరెక్ట్ కాదేమో, ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. తేడా ఏంటి అంటే యూకి అది సేమ్ ఫామ్ ఉంటుంది, అది ఆబ్జెక్ట్ ఫామే రాశాడు. కానీ ఆబ్జెక్ట్ ఫామ్ సబ్జెక్ట్ ఫామ్ సేమ్ కాబట్టి మనకి తెలియట్లా. ఇప్పుడు యూ అండ్ ఐ ప్లేస్లో ఆడు బిట్వీన్ హీ అండ్ షీ అని ఇచ్చాడు అనుకోండి, ఇది రాంగ్. దానికి మనకి ఆన్సర్స్లో ఏమొస్తుంది, బిట్వీన్ హిమ్ అండ్ హర్. రెండు మారి వస్తాయి, రెండు మారి కనిపిస్తాయి. ఇక్కడ కూడా రెండు మారి వచ్చింది, మనకి తేడా తెలియదు. ఇక్కడ రెండు మారి వచ్చి కనిపిస్తాయి బిట్వీన్ హిమ్ అండ్ హర్. అలాగే బిట్వీన్నే కాదు, ఏ ప్రిపోజిషన్ వచ్చినా
ప్రొనౌన్ వచ్చినప్పుడు దాని ఎప్పుడు ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ యూ అండ్ ఐ మీరు ఎగ్జామ్లో చూడగానే బిట్వీన్ కనబడింది, ఇది యూ అండ్ ఐ కాదు, ఇది ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి మీ. ఇది పక్కా. ఇట్లాంటివి చాలాసార్లు మన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రొనౌన్ ప్లస్ ప్రిపోజిషన్ రూల్ అది. యూ రోట్ అ పారాగ్రాఫ్, ఇది యాక్టివ్ వాయిస్, దీనికి ప్యాసివ్ వాయిస్ ఏంటి ఆన్సర్స్. ఏ పారాగ్రాఫ్ was writing by me. Option B. A paragraph was written by me. A paragraph was written by me. Third option. A paragraph was writing by you. A paragraph was written by you. ఇది సాల్వ్ చేసి మన కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎందుకు రైటో ఎందుకు వాడారో మీరు, లేదా ఈజీగా మీరు ఏదైనా పని చేసిన ఒక టెక్నిక్ కూడా చెప్పండి. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం.